జరుగుతున్న ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇంకొకసారి మీతో కలిసి ఈ పరిచర్యలో పాలు పొందే అవకాశాన్ని ప్రభు ఇచ్చినందుకై ప్రభువుని స్తుతిస్తున్నాను. నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి పాస్టర్ డానియల్ గారికి, వారి కుటుంబానికి వందనాలు. ఈ దినం విశేషం ఏమిటో, ఇక్కడ అక్కడ హడావుడి, ఇక్కడ అక్కడ అక్కడే. ఓకే, ఆయన పక్షంగా కృపలన్నిటికీ మనం కూడా స్తోత్రాలు చెప్పేశాం. వారి వైవాహిక జీవితం 11 సంవత్సరాలు ప్రభు కృపలో కాపాడబడింది, ఫలించింది, దేవుని సేవలో తరించుచున్నది. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఐఎఫ్జే పక్షంగా మీ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి పాలు పొందిన ఒక్కొక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యంలోంచి కాసేపు కొన్ని తలంపులు మనం తీసుకుందాం. ఈ రాత్రి కూడా సభ ఉంది కదా, 9 గంటలకా. ఈ ప్రాంతంలో సభలు బాగా తీరుబాటుగా పెట్టడం రావడం అలవాటు అయిపోతున్న విధానం కొంచెం బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఎందుకో మరి ప్రజలను అడిగితేనేమో 9-10 దాకా వాక్యం ఇవ్వరండి, పాటలతో సాగుకొట్టేస్తారు, అందుకే రావని వాళ్ళు అంటున్నారు. పాస్టర్ గారిని అడిగితేనే జనం రావట్లేదు కదండి అని వీళ్ళు అంటున్నారు. మధ్యలో ఈ రెండింటి మధ్య ఇరుకున పడి ఉన్నవాడు ఎవడంటే ప్రసంగికుడే. మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి. 9 కల్లా చాలా త్వరగా ఇచ్చినట్లు లెక్క. ఇప్పుడు అది 9 కల్లా ఇచ్చేది. నా మీద చాలా ప్రేమ ఉంది మీకు. 9 కల్లా ఇచ్చేస్తాడు. మందనది ఈనాటి మన ధ్యానము కొరకే ఒక చిన్న వచనాన్ని మీ దృష్టికి తేవాలని నేను పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడ్డాను. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళాను. ఆమేనండి. యేసు ప్రభు గలిలయకి వెళ్ళారో, యెరూషలేముకి వెళ్ళారో, సమరయకి వెళ్ళారో, ఎక్కడికి వెళ్ళారో కానీ ఎందుకు వెళ్ళారు అంటే సేవకి వెళ్ళారు. మీరు ఇంకా అందులోంచి బయటపడలేదండి. ఏమండి, యేసు ప్రభు వారు ఎందుకు వెళ్ళారండి? సేవకే. ఎక్కడి నుంచి వెళ్ళారండి? ఉపవాస ప్రార్థనల నుంచి వెళ్ళారు. ఆ ఉపవాస ప్రార్థనలు దేనికోసం అండి? సేవ కొరకే. ఇంకో కాన్సెప్ట్ లేదు. ఆయన సేవను ఆరంభించాల్సిన గడియ వచ్చినప్పుడు 40 రోజులు సంపూర్ణ ఉపవాసాలు చేసి అన్నపానములు లేక తండ్రి సన్నిధిలో సమయం గడిపి సేవకు వెళుతున్నారు. ఏదో ఒక ఆచారంగా, రివాజుగా 40 రోజులు చేసి వెళ్తే బాగుంటుంది కదా అన్నట్టుగా 40 రోజుల ప్రార్థనలు ఈ మధ్య చాలామంది కూడా చేస్తున్నారు. చాలా సంతోషమే, కానీ వాళ్ళ అంతరంగ స్వభావంలో మార్పేమి రావట్లేదు. వాడు అంతకుముందు పొగరబోతోడు అయితే 40 రోజుల ఉపవాసాల తర్వాత కూడా పొగరబోతోడు అలాగే ఉన్నాడు. 40 రోజులు అన్నపానములు మానడం వల్ల ఏం కలిగింది? వీడు బాధ్యం లేక దేవుడు ఏదో ఒక కార్యం చెయ్యాలి తప్ప వీడిలో వచ్చిన మార్పు అయితే ఏమీ కనబడటం లేదు. ఇది అందరికీ కాదు, ఎక్కువ మందికి అయితే ఇలాగే ఉంది. నేను తెల్లారులైతే పాస్టర్ గారులను చూసి పాస్టర్ గారులతోనే ఉండి పాస్టర్ గారులతోనే మాట్లాడి, మన ప్రపంచం అంతా పాస్టర్ గారులే కాబట్టి
నేను చూసినంతలో ఎక్కువ శాతం స్థితి ఇలా ఉందని మీకు రిపోర్ట్ చెప్తున్నా. అది మీ ఇష్టమే, ఎట్ట తీసుకుంటారో దేవునికి స్తోత్రం, మీ చిత్తం. నేనేం కాదంటలా. అంతరంగ స్వభావాలు మారినప్పుడు, బుద్ధులు మారినప్పుడు, దైవిక స్వభావాలు ఇంకా రానప్పుడు నువ్వు ఏడుసు ఉపయోగం ఏంటి, తిండి మాన ఉపయోగం ఏంటి? అంటే ఉపవాస ప్రార్థన అంటే కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసినట్ట. 3 రోజుల్లో దిగి రావాలి, చట్టాలు మారాలి, న్యాయం జరగాలి, లేకపోతే ఆందోళన ఉధృతి చేస్తాం. ఈ బాబుతా ఉపవాసం అంటే? ఉపవాసం అంటే దేవునికి ఇంకా దగ్గరయ్యే ప్రయత్నం కదా. దేవునికి మనకి మధ్యలో ఉన్న అడ్డం తగ్గించే ప్రయత్నం కదా. అది లోకమైనా, కుటుంబమైనా, బంధమైనా, చివరికి శరీరమైనా, దానికి ఉన్న అభ్యంతరాలను కాస్త అధిగమించి దేవునికి ఇంకొంచెం దగ్గరయ్యే ప్రయత్నమే కదా. మరి ఉపవాస ప్రార్థనల తర్వాత దేవుడు స్వస్థపరిచాడు, ఉపవాస ప్రార్థన దేవుడు సంఘాన్ని అభివృద్ధి వచ్చాడు, ఉపవాస ప్రార్థన డబ్బులు వచ్చినాయి, అప్పులు తీరిని, ఇలా 100 కార్యాలు చెప్తున్నాం. కానీ ఉపవాస ప్రార్థనల తర్వాత నా స్వభావాలు మారినాయి అనే సాక్ష్యం ఎందుకు రావట్లా? నేను చెప్పనా, అసలు ఉపవాస ప్రార్థనలు చేసింది దానికోసం కాదు కాబట్టి. అసలు గురి అది కాదుగా, టార్గెట్ అది కాదుగా. ఏదైనా భయంకరమైన సమస్యలు ఉంటే దాని పరిష్కారం కోసం, ఎదుగు బదుగులేని జీవితం సేవ అయితే అభివృద్ధి కోసం, సామాన్యముగా పరిష్కారము కానీ పోరాటంలో అత్యధిక విజయం కోసం. నీవు ఆత్మలో బలహీనంగానే ఉంటే, మాటల్లో కానీ, చూపుల్లో కానీ, డబ్బు విషయంలో కానీ, స్త్రీ విషయంలో కానీ, పురుషుడి విషయంలో కానీ నువ్వు ఒకవేళ బలహీనంగానే ఉంటే నీ ఉపవాస ప్రార్థనల వల్ల ఏం ప్రయోజనమైనట్టు? మరి నువ్వు కడుపు మార్చుకుంటే పరలోకానికి ఏమైనా సంతోషమా? బాగైంది, వీడికి తిండి తగ్గింది, మధ్య కొంచెం సూపర్ తెగ తినేసాడు అని ఎవరన్నా ఫీల్ అవుతారా పరలోకంలో? నువ్వు తిననందున ఎక్కువ లేదు, తిననందున తక్కువ లేదని కదా పౌలు గారు చెప్పారు రోమా 14లో. నువ్వు తినలేదు కాబట్టి సూపర్ అని సప్పట్లు కొట్టేవాడు ఎవరు లేరుగా పరలోకంలో. మరి ఏంటి టార్గెట్ ఏంటి? నీ బలహీనతలని కాలిపోవాలి, ఆత్మలో నూతన బలం పొందాలి, మళ్ళీ సేవకు అడుగు పెడితే ఒక నూతన బలముతో సేవకు బయటికి వెళ్ళాలి. నీ అంతరంగ పురుషుడు బలపడకపోతే, శరీరం బలహీనం అవ్వకపోతే, అంటే రోగం రావాలని కాదు, శరీరపు ఆధిపత్యం తగ్గాలి, ఆత్మ విరోధంగా పోరాడే బలం తగ్గాలి, దైవ చిత్తానికి విభిన్నంగా ప్రవర్తించే ఆశలు చావాలి. శరీరం ఉన్నకు ఆశలు ఉంటాయి, శరీరం ఉన్న కోరికలు ఉంటాయి, శరీరం ఉన్నకు ఆత్మ విరోధంగా పోరాడే తత్వం ఉంటుంది, శరీరము ఆత్మను అధిగమించే ఒక ప్రయత్నం ఉంటుంది. ఇది సావాలి, అప్పుడు ఉపవాస ప్రార్థనలు ఫలితం. సంఘంలో కొన్ని సమస్యలు ఉన్నాయండి, ఇంకా అలా అందుకు ఉపవాసాలు దేవుడి వల్ల బిడ్డలందరూ దీవించబడ్డారు. కరెక్టే, నువ్వు చెప్పింది ఒక్క రవ్వ కూడా అబద్ధం లేదు, నిజమే. సంఘ బిడ్డల్లో జీవితాల్లో కార్యాలు జరగాలని ఉపవాసం ఉన్నావు, నువ్వు ప్రార్థనలు ఆలకించాడు దేవుడు, వాళ్ళ కార్యాలు కూడా జరిగాయి, వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు. నీకేం బెనిఫిట్ అయింది? నీ ఆత్మ అలాగే ఉంటే, నీ అంతరంగ పురుషుడు ఏమాత్రం బలపడకపోతే, చూపులో, మాటలో, డబ్బులో తరచుగా వచ్చారు ఈ బలహీనతలు అలా కంటిన్యూ అవుతుంటే, ఈ ఉపవాసాలకి ముందు నీకు తిండి చూస్తే శోధన వచ్చేసేదా? ఇప్పుడు పోయిందా? ఉపవాసాలకు ముందు డబ్బు చూస్తే ఆశ కలిగేదా? ఇప్పుడు పోయిందా? స్త్రీని కానీ పురుషుని కానీ చూస్తే మన కోరిక కలిగేదా? ఇప్పుడు అది పోయిందా? పదవి, ఘనత, గుర్తింపు, గౌరవం కోసం ఆరాటం ఉండేదా? ఇప్పుడు అది మరి ఏమైంది నీకు? మరి ఎందుకు తిండి మానేసినట్టు? నేను మళ్ళీ చెప్తాను, మనం తిండి మానేస్తే యేసుప్రభు ఏమో సంతోషపడ్డు, బాగా అయిందిరా, కడుపు మాడింది. మన కడుపుపడి ఏడ్చే వాళ్ళు పరలోకలు ఎవరు ఉంటారు సార్? అసలు మనం శుభ్రంగా ఉంటే, హ్యాపీగా ఉంటే వాళ్ళు సంతోషపడతారు. పరలోకం మనకు ప్రతిపక్షం కాదుగా. నలభై రోజులు ఉపవాసాల తర్వాత యేసు ప్రభు అరట ఆత్మలో బలము నొందిన వాడై గలిలయకు సేవకు వెళ్ళిపోయాడంట. ఒక నూతన బలము పొందుకొని ప్రార్థన ఎందుకండి? నూతన బలము పొందిన ఉపవాసాలు ఎందుకండి? నూతన బలము పొందని సహవాసం ఎందుకండి? మరి రివర్స్లో అడుగుతాను, ఇప్పుడు చెప్పండి, నువ్వు బలముతో సేవకి వెళ్తున్నావా, ఏదో ఒక బలహీనతో సేవకి వెళ్తున్నావా?
చేయతక్కర్లేదు, ఆన్సర్ పైకి చెప్పక్కర్లేదు, ఆలోచించుకోండి చాలు. మనం అందరం దైవజనులే. నేను మీకన్నా పెద్దోని కాదు, మీరు నాకన్నా చిన్నోళ్ళు కాదు. వాక్యం అనేది ఒక పరిచర్య. మీకు నేను పరిచర్య చేస్తున్నాను. దీన్ని అందుకనే వాక్య పరిచర్య అంటారు. దేవుని ఆత్మ సహాయంతో, దేవుని వాక్యం ద్వారా నేను మీకు పరిచర్య చేస్తున్నాను అంతే. ఈ పరిచర్య ఉద్దేశం ఏంటి? ఈ ఉపవాసాల ద్వారా, ఈ ప్రార్థనల ద్వారా నీకు బలము పెరగాలి కదా. నువ్వు ధైర్యంగా నీ కుటుంబంలో సాక్ష్యం చెప్పగలవా, నీ భార్యకి చెప్పగలవా, నీ భర్తకి చెప్పగలవా, నీ సంఘానికి చెప్పగలవా? ఇలాంటి బలహీనతలు ఉండే, ఇలాంటి టెంప్టేషన్స్ ఉండే. ఈ ప్రార్థనలు అవన్నీ కాలిపోయినాయి. నాకు దేవుడు గొప్ప జయం ఇచ్చాడు. ఇక అలాంటివి ఎన్ని వచ్చినా నాకు అసలు ఖాతరు లేదు, లెక్కలేదు, నేనేమీ చెల్లించను, అంతగా బలపరచబడాలనే సాక్ష్యం ఉంటే ఎంత అద్భుతం! పరలోకానికి ఎంత సంతోషం! దేవుడు ఎంత ఆనందపడతాడు. ఇప్పుడు నువ్వు సభకి వెళ్ళే వాక్యం చెప్పి ఇంటికి వచ్చి ప్రభా వాళ్ళ ప్రసంగం ఇరగదీశాను, బేబచ్చగా చెప్పేశాను, జనం అసలు మెస్పరైజ్ అయిపోయారంటే పరలోకం అంత ఆనందపడతా? మీరు చెప్పండి. ఇది ఏమన్నా పెద్ద మర్మమా? ఇవాళ వర్షిప్ లీడ్ చేశాను, జనమంతలు గుద్దేసుకొని కింద పడిపోయారు, అసలు గ్రౌండ్ అంతా తొల్లేశారు. అనాయింటింగ్ అంటే మందే అని చెప్పి అన్నారు. పరలోకం చప్పట్లు కొట్టిద్దా? కానీ తిండి విషయంలో, స్త్రీ విషయంలో, డబ్బు విషయంలో నాకు చాలా శోధించాడు. దేవుని కృపలో నేను పడిపోలేదని చెప్తే పండగ చేసుకుంటారుగా, అవునరా కాదంటారా? మరి ఇంత చేసి బలహీనంగా బయటికి తగలబట్టం ఎందుకండి? మనం పని అవుతలేదా? ఉండిపో. ఒక కూటమి రద్దు చేసుకొచ్చిన లాసే ఉంది, ఉండిపో. నువ్వు బలహీనుడిగానే వెళ్ళిపోయి అక్కడ పొడి చేసేది ఏమీ లేదు. ఆగిపోయి ప్రార్థనలో ఉండి బలపడి తర్వాత వెళ్ళి వచ్చింది, ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు. నా జీవితంలో వారాలు, నెలలో మనుషుల ముఖం కాదు, సూర్యుడు కూడా ముఖం కూడా చూడకుండా నేను ప్రభు దగ్గర బతికిన జీవితం నాకు ఉంది. ఏదైనా ఒక పోరాటం వస్తే, ఏదైనా ఒక జయ జీవితం కావాలంటే మరి ఇది లేకుండా ఎందుకు వెళ్ళాలని జనాల దగ్గరికి? బాధపడేవాడిని, సిగ్గుపడేవాడిని. చిచ్చి నాకు అర్హత లేదు, నేను వెళ్ళను. సూర్యుని ముఖం చూడకుండా నేను బ్రతికిన వారాలు ఎన్నో నా జీవితంలో ఉన్నాయి. ఇక అందులో పడి సావటం ఎట్టా? ప్రార్థన చేసి పాటలు పాడుకొని, ఆరాధన చేసుకొని, ప్రార్థన చేసుకొని, నీకు చేత కావట్లేదో అటు పడుకొని నిద్రపడు, మళ్ళీ మెలుకొస్తే మళ్ళీ మొదలెడతామే గోలక. 24/7 నాన్ స్టాప్గా ప్రార్థన చేసి అంత స్థాయి నాకు లేదు. ఒక 5 గంటలు, 6 గంటలు, 7 గంటల తర్వాత వాక్యం చదువుకోవడం, మళ్ళీ 2-3 పాటలు పాడుకోవడం, కాసేపు ఆరాధన చేయడం, మళ్ళీ ప్రార్థన చేయడం, ఇక వల్ల వదలదు, పడుకోవడమే శుభ్రంగా. కానీ నరుడు ముఖం అయితే చూడలేదు వారాల కొద్దీ. ఒక మాట లాస్ట్ ఇయర్ నన్ను బాగా భలే రెచ్చగొట్టేసిందని చెప్పాలా. ఏలియా గురించి బలిపీఠాలు బాగు చేసి అగ్ని 450 ప్రవక్తలు ఇది ధ్యానం చేస్తున్నా. దానికి సందర్భంగా ఆ పాట గుర్తొచ్చింది. అగ్ని రానందున సిగ్గుపడిపోయి ఉందిగా, అది గుర్తొచ్చింది. నిజమే కదా, భలే రాశాడు గారి పాట అనుకుని పాడుకున్నాను. కాసేపు పాడుకుంటే పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడే మాట పిచ్చెక్కించేసింది. దెబ్బకి అమ్మాయి నాకు ఇప్పుడు అనవద్దని వంట చేశాను. వంట ఎవరికైనా పెట్టినా కొత్తగా బుర్రతిరిపోయింది. ఏమన్నాడంటే, అగ్ని రాకపోతే ఆళ్ళే కాదురా, నువ్వైనా సిగ్గుపడాల్సిందే అన్నాడు. అప్పుడు దాకా ఆ పాయింట్ని, అగ్ని రాలేదు కనుక వారు సిగ్గుపడ్డారో, వారు అవమానపడ్డారో, ప్రియులారా వారి ఏలియా చెలరేగిపోతుంది కోటం. అగ్ని రాకపోతే నీ బతుకు కూడా అంతేరా. నువ్వు పాట పాడినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ఆరాధన చేసినా, నువ్వు వాక్యం చెప్పినా, అగ్ని రాకపోతే నువ్వని సిగ్గుపట్టమే పెద్ద విశేషమేం కాదు. బయలు ప్రవక్తలే కాదు, రాకపోతే ఏలే కూడా సిగ్గుపడాల్సిందే కదా, నువ్వైనా అంతే కదా. ఇది ఒక రూట్ ఉందా నాయన? ఇక అంతే కథం. నేను మోకరించిన కారణం వేరు, నేను సిద్ధపడుతున్న ప్రసంగం వేరు, ప్రభు నాతో మాట్లాడిన రూట్ వేరు. మొత్తం కూటం క్యాన్సిల్, తిండి క్యాన్సిల్. ఇక చూసుకో, ఇక రాత్రాలు ఇదే గొడవ. ప్రభువా, మేము ఎక్కడ పరిచయం చేసినా నీ అగ్ని అభిషేకం రాకపోతే ఒట్టిగిల్లు వచ్చేసినట్టుగా. ఎందుకంటే అగ్ని దిగి వస్తే అర్పణ అంగీకరించబడ్డట్టు, అగ్ని దిగి వస్తే సేవకు నిరూపించబడ్డ, అగ్ని దిగి వస్తే మహిమ దిగి వచ్చినట్టు. లేకపోతే అంత వేస్టే కదా నాయన.
ఓరకనే వ్యర్థంగా మేము చేయకూడదు. కనుక ఇప్పుడు మీరు చెప్పండి దేవుని బిడ్డలారా, దేవుని కృపలో సాగుతోంది. దేవుడు మన పరువు కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆయన పేరు మీద వెళ్తున్నాం కాబట్టి. మనం బాగా సిద్ధపడకపోయినా, ప్రార్థనలో గడపకపోయినా, వాక్యం ధ్యానించకపోయినా, ఒక నూతన మాట పొందుకొని ప్రజల ముందుకు వెళ్ళే ప్రయత్నం లేకుండా గుర్తున్న మాటలో అనుమూలం చేదోడు చెప్పేద్దామని రొడ్డెక్కేసినా ఎప్పటికప్పుడే మన సిగ్గు తీసేసే ఫలం అయితే ఆయన నామానికి కూడా అవమానమే కదా. పోనీ నా పేరెట్టుకు వెళ్తున్నాడు, నా పేరు మీద పోనీ అని ఆ పూటకి కృపను శాంక్షన్ చేస్తూ గిట్టించేస్తున్నాడు కోటం. అందరు కూడా అయ్యారు చాలా బాగా వాడపడాను బాబు, చాలా బాబాయ్ బాబాయ్ దీవించబడ్డా అంటుంటే ప్రైజ్ లార్డ్ దేవునికి మహిమ అని లోపల తెగపీలిపోయి కొంపకొచ్చేస్తున్నాం. నేను చెప్పింది ఏమన్నా అబద్ధమైతే మీరు చెప్పండి. 365 రోజులు 24 గంటలు ఎలాగే జరుగుతుంది అంటలేదు, ఎక్కువ శాతం అలా అవుతుంది. ప్రభు కృపలో కనిపెట్టి ప్రార్థన చేసి ఏదైనా ఒక మాటను పొందుకొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, పొందుకోకుండా కంగారికి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఒప్పుకోవాలి. నా పాయింట్ ఒకటే, బలముతో వెళ్దామా బలహీనలతో వెళ్ళిపోదామా? అది నాకు ఒక్కటే కావాలి. ఇప్పుడు ఏదో ఒక బలహీనత అట్లా పెట్టుకొని వెళ్ళిపోదాం సేవకే. లైంగిక విషయాల్లో బలహీనత పెట్టుకొని, కామాతురత పెట్టుకొని, మోహపు చూపుల పాపిష్టి బ్రతుకు పెట్టుకొని అలాగే వెళ్ళిపోదాం సేవకే. డబ్బును చూస్తే విపరీతమైన ఆశ. ఇప్పుడు ఘనమైన కానుకిస్తాడంటే ఆసక్తికి వెళ్తాం, అక్కడ సందర్భం రాదనుకుంటే ఎగ్గొట్టేస్తాం. నడుతుందా బండి అలాగే? కానుక ఇవ్వగానే లెక్కేసేసుకొని చోటుకి వెళ్ళిపోయాయి, బాబోయ్ నాకు తక్కువ ఇచ్చేసేటంటే గుండెలు బాధ వేసుకొని 10 మందికి చెప్పేసి ఫోన్ చేసేసి దరిద్రం ఉందా? అంటే ఒక బలహీనతో వెళ్ళినట్టుగా మనం. యేసయ్య అయితే అలా వెళ్ళలేదటండి. యేసయ్య ఎలా వెళ్ళారటండి? ఆత్మ బలముతో గలిలీకి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏదో ఒక బలహీనతోనే సేవ కంటిన్యూ చేద్దామా, సేవకి వెళ్దామా, ప్రసంగాలు చేద్దామా, లేకపోతే దాన్ని ఓడించి ఏమండి హెబ్రీ పత్రిక 12:4 ప్రకారం రక్తము కరుణంతగా పోరాడైనా దాన్ని జయించప్పుడు వెళ్దామా? మాట్లాడతలేదు మీరు సరిగ్గా. మనకు గట్టిగా రోషంగా కసిగా తీసుకుంటే ఎవడు సార్ మనకు అడ్డుపడేవాడు? నువ్వు ఒక వారం రోజులు ఇంకెక్కడికి వెళ్ళరా ప్రార్థనలో ఉంటానంటే ఎవడికి అర్థంటాడు చెప్పండి? నిన్ను ఇబ్బంది పెట్టే ఒకే ఒకే అత్యంత సమీప ప్రియమైన శత్రువు నీ శరీరం తప్ప. మీ పాస్టమ్మ కానీ మీ పాస్టర్ గారు కానీ ఎవడంతగా ఏడిపించు, నీ శరీరమే ఎక్కువ ఏడిపించదు. అత్యంత ప్రియమైన సమీప శత్రువు ఎవడు? శరీరమే. అది ఎప్పుడు మనం బతికినంత కాలం దాంట్లో సావాల్సిందే. అది మనల్ని వదలదు, మనం దాన్ని వదలం. ఏ రోజు మనకు సపోర్ట్ చేయదు. ఆత్మకు విరోధముగా పోరాడే శరీరం ఎప్పుడు పోరాడుతూ ఉంటుంది. అది పొద్దున్నే లేవగానే ఈరోజు కొంచెం మంచిగా చేసుకొని సేవనేప్పటికీ ఏదో ఒక బలహీనత, ఏదో ఒక ఆశ, ఏదో కోరిక, ఏదో చూడాలని, ఏదో తినాలని, ఏదో అనుభవించాలని, ఏదో ఆశించాలని పనికి మాలిన దరిద్రం అది ఉంటానే ఉంటుంది. మళ్ళీ ఫ్రెష్గా నిన్న ఎరగదీసేసాం ప్రార్థన, ఇవాళ వర్కౌట్ అవ్వదు. ఏనాటికి ఈడు అయిపోయింది కోట, మళ్ళీ ఇవాళ మొదలెట్టవలసిందే. పొద్దున్నేసి వాక్యం చదువుకోకపోతే, ప్రార్థన చేసుకోకపోతే ఆ దినపు నడిపింపు నీకు ఎట్లా వస్తుంది? నేను ఒక దైవజనుడు సింగపూర్ వెళ్ళాం, 5 రోజులు ఉన్నాం. ప్రభు ఆయనకి క్షమించును గాక. 5 రోజుల్లో ఆయన మోకరించి ప్రార్థన చేసి నేను చూడాలి. అసలు పెద్ద వయసా, అనారోగ్యం ఉందా? సెక నడిచేస్తున్నాడు కొంటల కొట్లన్నీ. ఆయన ఇంకా నడుస్తాక మేము చచ్చిపోతున్నాం. ఫాస్ట్గా నడవాలి స్పీడ్గా, ఎంతసేపు అంటున్నాడు మళ్ళీ మమ్మల్ని. అంత శలాకైనాడు మంచం మీద కూర్చొని ఎప్పుడో తిరుపాటికి 7ంటికి ఎప్పుడో లెగుతాం, లక్ష్మమ్మ కూర్చొని కాసేపు ఇలా అంటున్నాడు, వెళ్ళిపోతామే. అంటే ఏం ప్రార్థన చేసి ఉంటాడు? ఇప్పుడు మామూలుగానే మార్పు ఏం లేకుండా మళ్ళీ చెలరేకపోతున్నాను, నేను ఏమనబాకు, నీ దండం పెడతాను. ఎంత సిగ్గుమాలిన క్రైస్తవ జీవితం అండి. 5 రోజులు ఉన్నాం.
ఒక్క 5 నిమిషాలు మోకరించలేదు మనిషి. అనారోగ్యమైతే, రోగమైతే, బలహీనత అయితే అనుకోవచ్చు. పోని ఏదో సిక్ అయ్యాడో బాగాలేదో అని ఎక్కలేసుకున్నాడు మనిషి. సెక వెళ్ళిపోతున్నాడు. నా కాళ్ళను లేడి కాళ్ళగా, అది ఆ వచనం నెరవేరింది ఆయనకి. అంత చలాకున్నాడు మనిషి. మళ్ళీ ఇలాంటి ప్రబుద్ధులందరూ వేసే కౌంటర్లు అని తెలుసా? మోకరించే ప్రార్థన చేసేలా, మోకరించే చేయాలని ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడా? నిలబడి చేస్తే దేవుడు విండా? కన్వీనర్ గారు బయట నుంచి పెట్టాడు కోటం, తమరేమో లోపల పెట్టారు వేసి రక్షణ ఇచ్చి. ఆటో ఓడుకో, రిక్షా ఓడుకో, తునవ సందా ఇవ్వాలంటే అటు దీని చుట్టూ తిరగాలి 10 సార్లు. అప్పుడు వాడు బాగానే తిప్పావు అన్న ఫీలింగ్ వచ్చి ఒక తునవ పనం ఎత్తాడు. ఆడమ్మాయికిడేం కాదు, వేసి రక్తం ఇచ్చి వాడు ఇందనే తిరుగుతుంటే అసలు క్షణం కూర్చోలే దగ్గర అలా తిరుగుతాను. నేను ఎండలో రోజంతా మనం అంటే ఒప్పుకున్న కడికి 100 పెంచుతాడని ఇప్పుడు పేనాడుకుంటుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి సార్, ఒకటే తీర్మానం చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం, మోకరించి. ఇంకేం గొడవలొద్దు మనకు. ఒకటే పాయింట్, ఏదో ఒక బలహీనతతో కన్ను చేసేద్దామా, బలంతో సేవకి వెళ్దామా? దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. బలహీనతలు కాలిపోవాలి, దేవుని అగ్ని దిగి రావాలి. అగ్ని ప్రచండముగా ఏలియా సిద్ధపరిచిన బలిపీఠ మీదకి వస్తే పశువు దహించబడింది, కట్టెలు బూడిదైపోయాయి, రాళ్ళు పిండి అయిపోయి, నీళ్ళు ఆరిపోయాయి, అగ్ని మాత్రం బగబగ మండుతుంది. దేవునికి ఎంత మహిమ రావాలంత వచ్చింది, సేవకుడికి ఎంత ఘనత రావాలంత వచ్చింది. ఆమేన్. ఎట్లా వెళ్దాం మనం? అట్లా ఒక చిన్న కూటం అనుకో, ఎలాగెళ్దాం? పెద్ద సభ అయితే కూటం సైజును బట్టి మన సిద్ధపాటు మారాలా? అది పాయింట్. చిన్న కోట వేరే బాబా కాసేపు వెళ్ళి 2 ముక్కలు చెప్పి వచ్చేస్తాను. నీ ముక్కలు ఎవడికి కావాలరా? భూమి దేవుడు అమ్మాయికి వెళ్ళాడు. విశ్వాసాలు మనకంటే ఎక్కువ ప్రసంగాలు అంటున్నారు యూట్యూబ్లో, అందులో ఇందులో. వాళ్ళ దగ్గర బోల్డ్ సబ్జెక్ట్ ఉంది. ఆ గడియకు పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాల్ని తాకేలాగా ఏదన్నా ఒక మాట ఇస్తే తప్ప, పాపములో ఒప్పింపబడాలి, భయం కలగాలి, లేకపోతే ఎవరికి తెలియదు వాక్యం. ఎలా మన సంఘానికి వచ్చి మన ముందు కూర్చున్న 100 మంది విశ్వాసాలు మనకన్నా ఎక్కువ పాయింట్లు ఉన్నాయి వాడి దగ్గర. మనం రెఫరెన్స్ తీసి మొదలు ఇది ఈయన కాదు కానీ మొన్న ఒక ఆయన చెప్పాను. అట్లా ఉన్నారు సార్ పిల్లలు. ఇప్పుడు ఫేస్బుక్లో అక్కడెక్కడ వింటున్నారు పిల్లలు. వాళ్ళ దగ్గర ఒక వాక్యం తీయగానే ఇది మొన్న ఆయన బాగా చెప్పాడు, సూతం విని ఎలా చెప్తాడు. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాలి అనే సిద్ధపాటులో జనం లేరు. ఈ వాక్యం మొన్న ఆయన బాగా చెప్పాడు, ఇదే వాక్యం ఏం తీసాడు ఎలా చెప్తాడో, బహుశా అదే ఈనేసి కానీ కాపీ కొట్టేస్తున్నాడంటవా అన్నాడు. చూస్తుంటాడు. సేమ్ మక్కి దించేసామనుకో, ఆడు పక్కన ఎన్నవాడు పొడి చేస్తుంటాడు. రే మొన్న చెప్పేసాడు ఇదా పలానా ఆయన ప్రసంగం ఇది, మేము వినేసాము ఆల్రెడీ అన్ని కూడా ఎన్నవాడు. ప్రజలని దేవుని మీద ఉన్న భక్తితో సంఘంలో ఉండాల్సిన సంస్కారం ఉంది కాబట్టి మౌనంగా ఉన్నారు. ఎవడు అమాయకుడు కాదు. వాళ్ళందరి దగ్గర సబ్జెక్ట్ ఉంది. మనం మన ప్రసంగం మన నచ్చుడు ఇంకోటి ఒకటి అంటాం. వాళ్ళందరూ వినేస్తారు. వాళ్ళు ఆదివారం వచ్చేలోపు చాలా వినేసి వస్తారండి. అమాయకులు ఎవరు లేడుతారు భూమి మీద. నువ్వు దేవుని దగ్గర కనిపెట్టి ఒక మాట పొందుకో నిలుతుంది, టచ్ అవుద్ది తప్ప నువ్వు మోకాలు లేకుండా కనిపెట్టకుండా వాక్యం చదవకుండా నీ అనుభవం నుంచి నాలెడ్జ్లోంచి ఒక ఇరగదీసేద్దాం వెళ్తే అక్కడ ఇరిగేవాడు ఎవ్వడు ఉండడం. చూసి ఆడే సంఘాన్ని ఎరగదీసుకొని 10 మందిని అట్టుకెళ్ళిపోతాడు. అలాగే ఎవరికి జరగకూడదని కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట నన్ను చాలా ప్రభావితం చేస్తున్నమాట. ఆయన బలముతో సేవకి వెళ్ళాడు. మంచి ప్రసంగం తయారు చేసుకొని, మంచి పాయింట్లు రాసుకొని, ప్రసంగానికి ముందు ఆరాధనకి ఏం పాట పాడాలో స్క్రీన్ షాట్ తీసుకొని, ఆల్టర్ కాల్కి ఏం కావాలో సెట్ చేసుకొని, అసలు ఈ సెట్టింగ్లకి ఏం కరువు లేదు నన్ను ఆయన. కొంతమంది దైవజనులకైతే ఈ వెనకాల దీన్ని ఏమంటారు,
బ్యాక్గ్రౌండ్ ఇది అది కాదు, ఇదే బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్సీ ప్రతి ఆదివారం మార్చేయాలి. అది ఈ పూలు మార్చేయాల. దానికి ఒక కమిటీ. ఖతార్ దేశం వెళ్ళినప్పుడు 2 సంవత్సరాల క్రితం కమిటీ వారి పేర్లు పిలిచి ఒక్కొక్కరికి ఒక చిన్న బహుమతి నా చేతుల మీద ఇప్పించారు. ఒకటి స్టేజ్ అరేంజ్మెంట్స్ కమిటీ అని ఒకటి ఉంది. వాళ్ళకు 3 వచ్చారు. వాళ్ళకి 3 జ్ఞాపికలు ఇచ్చారు. మీరు ఏంటి అరేంజ్ చేస్తారా అని అడిగాను. వాళ్ళు ఫ్లెక్సీ ఒకటట. 3లో ఒక డ్యూటీ, ప్రతి వారం కొత్త ఫ్లెక్సీ. ఇప్పుడు సంఘానికన్నా ముందు భాష గారు అడిగి చెప్పేయాలి ప్రత్యక్షత. దాన్ని తగ్గట్టు ఫ్లెక్సీ వేసుకొస్తాడు. ఇంకా అడిగి ఇంట్రెస్ట్ ఉండదు. మన రాత్రి చెప్పేసాడు వాక్యం తెలిసిపోయింది మనకు ముందే. ఆడి 2 వికెట్లు పోయినాయి ఆల్రెడీ. ఇంకొకడు పాస్ట్ గారి ల్యాప్టాప్, పాస్ట్ గారి మైకు, ఇవన్నీ సెట్టింగ్. ఇంకొకడు ఈ పోడియం చుట్టూ ఉండే ఫ్లవర్స్. అటు పూలే ప్రతి ఆదివారం పూల మార్కెట్కి వెళ్ళి పూలు కొనుక్కొస్తాడంటాడు. బెంగళూరులో కూడా మన సేమ్ ఇదే సాక్షి. స్టేజీ అండి, కడిపిలంకలో ఉన్నా బెంగళూరులో ఉన్నా తెలియదు నాకు. ఇలా ఉన్నాయి సార్ పూలు. అలా పేర్చేసి దానికి మళ్ళీ మా సంఘ బిడ్డలు ఎంతగానో పరిచయం చేసి శ్రమపడి ఖరీదైన పువ్వులు, ఇక్కడ దొరకని పూలు వేరే ప్రాంతాలు రప్పించి మరి వేదికను అలంకరించారు. వారందరికీ గట్టిగా సభలు కొట్టినంటే చేతపడి నాకేమీ పడవు. అలాంటి స్టేజ్ ఎటు చూసి పూల మధ్యలో నుంచి కనబడుతున్నాను నేను ఫోటో తీస్తే. నాకు అసలు ఫీలే పోలేదురా. దయచేసి నా ఫోటోలు ఎవరికి ఇవ్వకండి, నీకు దండం పెడ. ఆడు ఏ మూలం తీసినా పూల మధ్యలోనే పడుతున్నాను నేను. నాకు వద్దురా బాబు, ఇది ఫీలే. సిరాకు వచ్చాను నాకు. బాబోయ్, ఇదే పూల కొట్టెట్టుకున్నాడు, పూల వ్యాపారం చేసుకున్నానా, కడిపిలంకలో కొట్టెట్టుకున్నాను. నేనేమన్నానే, ఎటు చూసినా పూలే, పూల మధ్యలో నేను దండం పెడితే ఈ ఫోటోలు దీపాకని చెప్పాను. నేనంటాను, ఇదేనా సిద్ధపాటు? ఆదివారం పొద్దున్న లేతే మాంసం కొట్టుకు వెళ్ళేవాడు ఒకడు, పూల కొట్టుకు వెళ్ళేవాడు ఒకడు. అది సిద్ధపాటు అంట. ఆ రోజు ఇంకేం పని చేయకూడదని చెప్తుంటే వాక్యం ఎక్కడ చదువుతున్నారు? ఆ రోజు ఇంకొక వ్యవహారం పెట్టుకుంటాకి వెళ్ళేది నువ్వు. ఇది ప్రభు దినం, తిరిగి లేచిన దినం, ఆత్మను పంపిన దినం, బలలో పాలు పొందే దినం, శుద్ధీకరించుకునే దినం, రాజు బల ఎదుట ఘనత పొందవలసిన దినం. అలాంటి దినం నువ్వు వెళ్ళు మాంసం కొట్టుకోవడం, పూల కొట్టుకోవడం చస్తున్నావు పనికి మళ్ళీ పెంపకమని. తెల్లారు లేస్తే మోకాలు లేచి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని త్వరగా సిద్ధపడి దేవుని మందిరానికి వచ్చి మందిర సంబంధమైన పరిచర్య ఉంటే చేసుకోవాలి. అది పద్ధతే. యెహోవా మందిర సేవ ఉందా లేదా బైబిల్లో? ఈ లౌకిక ఆత్మ, లౌకిక పద్ధతులు, భౌతిక విధానాలు దేవుని మందిరాన్ని అద్భుతంగా, చక్కగా, గౌరవప్రదంగా, హుందాగా సిద్ధపరచడం చాలా అవసరం. దైవజనుడి బాధ్యతల్లో అది కూడా ఒకటి. ఎందుకంటే లేవీయుల గుడారమును మోయవలను, లేవీయుల ఇప్పవలను, లేవీయుల దాన్ని వేయవలను, లేవీయుల దాన్ని మెయింటైన్ చేయాలి. దాన్ని కాదనటం లేదు. మరి ఎలాగా అలంకరించేది? మండపేట దగ్గర ఊరిలో మన ఆడు తెలుగు మండిపోని తెలుగుడే గోదావరి నాకు అర్థమే సత్తలేదు. అంటే భాస్కర్ పచ్చిపిల్లు పెట్టచ్చా? పచ్చిపిల్లు నాకు అర్థం ఏంటండి, అదే పచ్చిపిల్లు పెట్టచ్చా? ఎప్పుడుకో ఆడు అన్నమాట. అది పచ్చి పూలు అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెడుతున్నారు కదా, అవి కాకుండా ఒరిజినల్ ఫ్లవర్ తెచ్చి స్టేజీ నింపేస్తాను. నాకు పూలకి ఏంటో సంబంధం? అలాంటి ఏమవుతుందంటే ఇక్కడ సవకా దొరుకుతాయి తెచ్చేస్తాను అన్నాడు. నువ్వు అర్జెంటుగా వెళ్ళిపోయి మీ పాచకానికి ఏకాయన ఆయన సోకుపడుతున్నాడు, ఇంకా తయారవుతున్నాడు మనిషి.
సూట్లు వేసుకొని చింట్లు కొట్టుకొని ఇంకా అద్దం ముందు తిరుగుతున్నాడు. మేము వచ్చి అక్కడ తగలబడ్డాం ఆల్రెడీ. వచ్చాడు 48 డిగ్రీల టెంపరేచర్లో సూట్ వేసుకొని అలసిపోయి వచ్చాడు. సూట్లు వేసుకుంటే శీతాకాలం వేసుకున్నా అన్న, చలికి ఉపయోగపడుతుంది. ఎందుకురా 48 టెంపరేచరు? మన ఆరోగ్యం చూసుకోవద్దా? ఆడెవడో చూసుకుంటే మనం చేసుకోవటం ఎందుకు? సోయి ఉండాలి కదా ఒక పని చేస్తే. అంచేత సంఘమును సిద్ధపరచవలసిన తీరు అది కాదు. సేవకుడు సిద్ధపరచుకొనవలసిన తీరు అది కాదు. వెలిచూపును బట్టి మనం సేవ చేయం. కనిపించడి పదార్థముల చేత సేవకు సంబంధం లేదు. అసలు వెలుపటి అలంకరణ మనకు అలంకరణ కాకూడదు. ఆ గొడవ వేరు. అర్థమైందా? అందుచేత నేను మనవి చేస్తున్నాను, ఏదో ఒక బలహీనతతో సేవకి వెళ్ళిపోదామా, బలము పొందిన వారమై సేవకి వెళ్దామా అనే మాట దయతో సీరియస్గా తీసుకోవాలని నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యేసు ప్రభు వారికి సంబంధించిన ఈ వచనం చదివాం కదా, ఆయన బలముతో వెళ్ళారు. మరి ఆ బలం ఎలా వచ్చిందని చెప్పుకున్నాం వాక్యంలో మనం. ఉపవాస ప్రార్థనల ద్వారా అనండి. ఉపవాస ప్రార్థనల వల్ల ఒకవేళ శరీరం బలహీన పడుతుందేమో, కానీ ఆత్మ అయితే ఖచ్చితంగా ఆత్మ బలపడుతుంది కదా. సో నేను ఆత్మ బలముతో ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు సేవకు వెళ్ళాలి. యెషయా గ్రంథంలో ప్రభు ఏమన్నారు? మా నిమిత్తం ఎవరు వెళ్తారు అని అడిగారు. నీ గొప్ప కోసమో, నీ పోషణ కొరకో, నీ అవసరం కొరకో, నీ జ్ఞాన ప్రదర్శన కొరకు కాదు, నా కోసం వెళ్తావా? నా చిత్తం కొరకు, నా రాజ్యం కొరకు, నా తండ్రి మహిమ కోసం వెళ్తావా? మా నిమిత్తం వెళ్ళే వాళ్ళు ఉన్నారా? మీ నిమిత్తమా? మీ కడుపు నిమిత్తమా? అలా ప్రభు నిమిత్తం, ప్రభు చిత్తము నిమిత్తం, ప్రభు రాజ్యం నిమిత్తము సేవకెళ్ళే ప్రయత్నం మనదైతే, బలమైన దేవుని రాజ్య స్థాపన కోసం ఏదో ఒక బలహీనత కలిగి, తిండి, డబ్బు, మాట, చూపు, ఆలోచన, ఆశ, ఏదో ఒక బలహీనత కలిగి వెళ్దామా? ఉపవాస ప్రార్థనల ద్వారా బలహీనతలు కాల్చబడి ఈ అగ్ని పెదవులకు తాకిన కరికి దోషులకు ప్రాయశ్చిత్తం మీద నిశ్చయత పొంది ఆత్మలో బలము పొందిన వాళ్ళమై మునుపటి కంటే బాగా ప్రార్థించగలిగిన, మునుపటి కంటే ఎక్కువగా ఆరాధించగలిగిన, మునుపటి కంటే అధికముగా వాక్యమును ధ్యానించగలిగిన, మునుపటి కంటే దేవునికి దగ్గరగా బ్రతకగలిగిన, కొన్ని ఆత్మలను ప్రభురాజ్యానికి నడిపించగలిగిన ఒక ఆత్మ బలముతో సేవకెళ్దాం. దీనికి ఒక మంచి మార్గం ఉపవాస ప్రార్థన. ఈ భయంకరమైన ఎండల కాలం ఇంకొన్ని రోజులు అయిపోతుంది, అనుకూల కాలం వస్తుంది. ఉపవాసాలకి సిద్ధపడండి. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక 10 సంవత్సరాల పాటు క్రమంగా ప్రతి సంవత్సరం జనవరిలో 21 రోజులు, జూన్లో మొదలుపెట్టి జూన్ ప్రారంభంలో కొంచెం మే చివరిలో అలా వచ్చి జూన్ చివరిలో ఆగస్టు 14 అయ్యేలాగా ప్రతి సంవత్సరం 40 రోజులు సంపూర్ణంగా ఉపవాసాలు ఉండేవారు. అలా ఒక 10 సంవత్సరాల పాటు చేశాను. ఆ తర్వాత నన్ను ఒక భాషగారు, నువ్వు తెగ ఉపవాస ప్రార్థన నీకు షుగర్ వచ్చేసింది అని అన్నాడు. నేను అన్నాను, నా ఉపవాస ప్రార్థనల గురి షుగర్ రాకుండా కాదు. నాకు షుగర్ రాని, బీపీ రాని, ఇంకోటి రాని, దేవుని రాజ్యానికి ఆత్మలు వచ్చారు లేదా? నాశనం అయిపోయి శరీరానికి ఏముందిరా, పెద్ద లెక్క ఏముంది? వానే ఆత్మకేం చెదట్టకుండా, ఆత్మకేం పనికి వల్ల లోపమట్టుకోకుండా ఉంటే చాలు. దేవుని కృపలో మంచి ఆరోగ్యంగా ఉండి ఏదో ఒక బలహీనత ఆత్మలో ఉంటే ఎందుకు ప్రయోజనం? క్రమక్రమంగా ఆరోగ్యం తగ్గింది, ఇదివరకుట్లాగా పరుగులెత్తే పరిస్థితి తగ్గింది. అయినా సరే దేవుడు అవకాశం ఇచ్చిన మేరకు కడుపు నిండా దేవుని భయం కలిగి ఆయన మహింపరచాలన్న సోయిలో ఉండి దేవుని పని చేయడానికి ప్రయాసపడతా ఉన్నాం. హల్లెలూయా. కనుక వచ్చే వర్షాకాలం, శీతాకాలం ఉపవాసాలకు అనుకూలమైన కాలం. శరీరం తట్టుకుంటుంది, బయట విపరీతమైన ఎండలు ఉండవు కాబట్టి శరీరం సహకరిస్తుంది. కనుక వర్షాలు విపరీతంగా పడుతూ ఉంటే బయట సభలు తగ్గిపోతాయి,
కనుక వాతావరణం పరంగా, పరిచర్ల పరంగా వర్షాకాలం దైవజనులకి ఉపవాసాల సీజన్ అంటాను నేను. కనుక నీ ఆరోగ్యాన్ని బట్టి, నీకున్న అలవాటును బట్టి, నీ పరిస్థితులను బట్టి వారం రోజులో, 10 రోజులో, 21 రోజులో, 41 రోజులో సంపూర్ణంగానో పాక్షికంగానో ఎట్లాగట్లా ఉపవాసాలు చేయాల్సిన అవసరమైతే సేవలు మనకు ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు ఏమన్నారండి? తరచుగా ఉపవాసములతోనూ జాగరణలతో. 1 కొరింథీ 11:27లో తరచుగా క్షమించండి, 2 కొరింథీ తరచుగా ఉపవాసాలు. మనకేమో తరచుగా ప్రేమ విందులు, తరచుగా బిర్యానీలు, అరుదుగా ఉపవాసాలు. తిరగబడిపోయింది. నేను కొంతమందిని అడిగాను, నాన్న ఎందుకు రా అంటే, అన్న సేవలో మరి ఎక్కడికొకటి దగ్గరికి వెళ్తుంటాం కదన్నా, ఇంకెళ్ళి బాధపడతారు అంటే కేవలం వాళ్ళు బాధపడకూడదనే తింటున్నావా అంటే అది కూడా నిజం కాదు. ఇంకా మాకు కూడా ఇంట్రెస్టే కదన్నా, ఇంతటి దానికి ఎందుకు మరి వాళ్ళ మీద నెట్టేయడం? బిర్యానీ పెట్టిన కూటంలో సాంబార్ లేదా, చారు లేదా, పెరుగు లేదా, పచ్చళ్ళు లేదా, ఉన్నాయి, అవి మనకు పడవు అంతే. సార్ మనం జయించకపోతే అవ్వదు సార్. నేను చెప్పానుగా, క్లోజెస్ట్ స్వీట్ ఎనిమీ యువర్ ఓన్ బాడీ. అత్యంత సమీపంగా ఉండే నీ ప్రియమైన శత్రువు నీ శరీరమే. శరీరాన్ని సింపుల్ సూత్రం అండి. మనం ఎవరితో పోరాడాలో వారి మీద విపరీతమైన ప్రేమ ఉంటే ఎక్కడ పోరాడతాం? ద్వేషిస్తేనే ప్రేమించగలం. శరీరాన్ని ప్రేమించినంతకాలం శరీరాన్ని పోరాటం చేయలేము. ఆత్మనే ప్రేమించాలా, సేవనే ప్రేమించాలా, పరిచరణే ప్రేమించాలా, ప్రభు అప్పగించిన సంఘాన్ని ప్రేమించాలా. ఇన్నింటికి అవరోధంగా ఉంటున్న శరీరాన్ని నలగొట్టేంత కసి నీకు రావాలా? నలగొట్టే ఫార్ములా ఏంటి సార్? ఉపవాసం, జాగరణం. ఇంకేముంది? ఉపవాసం ఉంటే, జాగరణం ఉంటే శరీరం నలుగుతుంది, లోబడుతుంది, ఆత్మ బలం పెరుగుద్ది, ఆత్మకు ఆధిపత్యం వస్తుంది. లేకపోతే శరీరం ఏలుబడి నడుస్తుంటుంది. సో మొత్తం మీద మన పాయింట్ ఏంటంటే ఆత్మ బలముతో వెళ్ళాలి తప్ప ఏదో ఒక బలహీనతో మనం బయటికి వెళ్ళకూడదు. బ్రేక్ తీసుకోండి, ఫాస్టింగ్స్లో ఉండండి, ప్రేయర్లో ఉండండి, మీ ప్రార్థన గదిలోకి వెళ్ళిపోండి. మరి మోషే అన్ని లక్షల మంది ప్రజల్ని గాలికి వదిలేసి వెళ్ళాడా? ఎవరికి బాధ్యతలు అప్పగించి జాగ్రత్తగా చూసుకుంటారు నాయన. ఉదయము నీకు సీనాయి కొండ మీదకి వచ్చేయాలంటే వెళ్ళిపోయేవాడు. 40 రోజులు ఉండిపోయాడు అక్కడ. వచ్చిన తర్వాత విగ్రహారాధన చేస్తే అహరోను దేవన నువ్వెందుకు వారిని విడిచిపెట్టావు అన్నాడు. ఆ పదం గుర్తుందా? అంటే అర్థం ఏంటి? అహరోనుకి అప్పగించారనే కదా. విచ్చల విడిగా ప్రవర్తించడానికి అహరోను వారిని విడిచిపెట్టి ఉండెను అని కూడా రిపోర్ట్ రాశారు. అంటే అతని చేతికి అప్పగించబడ్డారు. నాన్న జాగ్రత్త చూసుకున్నావో. మనం కూడా బాధ్యులకు అప్పగించుకొని, పరిచారకులకు అప్పగించుకొని కొన్ని దినాలు మన ఆరోగ్యాన్ని బట్టి, అనుకూలతను బట్టి ఉపవాసాల్లో, ప్రార్థనలో, జాగరణాల్లో, గదిలో గడపాల్సిన అవసరత ఉంది అని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. తృణీకరించిన, స్వీకరించిన మీ చిత్తమే. చెప్పడం వరకు నా భారం, బాధ్యత. ఇన్ని రోజులు ఉండాల్సిందని రూల్ లేదు కదా. మీ ఆరోగ్యం, మీ అనుకూలత, మీ వెసులుబాటు, మీ పరిచర్య క్రమాలు ముందే ఇచ్చిన సంఘబిడ్డల కుటుంబాల్లో ఏ గృహకూడికో, పుట్టినరోజుకో, పెళ్ళికో మీరు డేట్ ఇచ్చి లేదులే నాకు రానని చెప్తే తప్పది. జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. కానీ ఈ పోరాటం జరగాలి. ఏదో ఒక బలహీనతో వెళ్ళే దుస్థితి పోవాలి. బలము పొందిన వారమే వెళ్ళే పరిస్థితి రావాలి. కనుక మనము బలము పొందడానికి ఒక మంచి పద్ధతి ఉపవాస ప్రార్థన. అనండి. ఈ జూన్ అయిపోనే ఉండి, ఈ సంవత్సరం వర్షాలు తొందరగా రావట, కొంచెం ఆలస్యమయ్యేలా ఉన్నాయి. ఎండలు శరీరానికి సపోర్ట్ చేయు. ఇక జూలై నుంచి సీజనే ఇది. శీతాకాలం ఇంకా బాగుండిద్ది కదా అంటారు. నేను ఎందుకు వర్షాకాలం చెప్తున్నానంటే, శీతాకాలం సభలకు అనుకూలమైన కాలం. పరిచయకు మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు ప్రార్థన పేరు మీద పరిచయను ఆటంకపరిస్తే ప్రార్థన పరిచయకు ఉపయోగపడాలి. కానీ అటు ఎట్లా చేస్తారు? ఈ వర్షాకాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక్కరు కూడా ఆమెనట్లేదు. అయినా మీ చిత్తమే దేవునికి స్తోత్రం. ఆత్మలో బలము పొందే మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం అంటారా? రాజుల మొదటి గ్రంథం 19:8 చూస్తారా? రాజుల మొదటి గ్రంథం 19:8.
చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి భోజనము చేసి అనండి, ఆ భోజన బలము చేత 40 రాత్రింబవళ్ళు కొండెక్కాడంట. ఏం శక్తి సార్! తింటే అట్లాంటి తిండి తినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి తిండి సార్? యేసు రక్తం ఏం చేయం? పనికి మళ్ళీ తిండి. హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటే ఇంటికి వచ్చేసి మొన్న ఒకడు అన్నాడు, నేనున్నా నా కూటంలో పాస్టర్ గారు, అమ్మా ఆమ్లెట్ అనేసి ఇంటికి వచ్చి, అయ్యో బాబోయ్ ఏంటి భోజనం చేయలేదా? తిన్నాంలో బిర్యానీ తిన్నాం కానీ కూటంలో బిర్యానీ తిని ఇంటికి వచ్చి ఆమ్లెట్ ఏమన్నాడు? భోజనం బలం లేదు సార్. మీ దండం పెడతాను, అర్థం చేసుకోండి. కోటాలకు వెళ్ళి మంచి మంచి ప్రసంగాలు విని గొప్ప గొప్ప ప్రసంగికుల దగ్గరికి వెళ్ళి పేరుకి యువతల అవతల బోల్డ్ రాసి ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కోటంలోకి వెళ్తే వెళ్ళినట్టుగానే వెనక్కి వచ్చేస్తే ఎలాగా? వెళ్ళిన రీతిని వెనక్కి వచ్చేస్తే ఎలాగండి? వాక్యం ఏమంటుంది? ఆ భోజన బలము చేత. ఆమేన్. ఉదాహరణగా ఆ బిర్యానీ ప్రస్తావన చేశాను, కానీ నా ఉద్దేశం ఏంటి? ఆత్మీయ ఆహారం, ఒక సందేశం, ఒక ప్రత్యక్షత, ఒక ప్రసంగం మనకి ఎంత బలం ఇవ్వాలంటే 40 పగల్లో రాత్రులు కొండలెక్కేసి అంత శక్తి మనకి ఇచ్చేయాలి. అంటే ఏదో ఒక సందేశానికి అలవాటు పడిపోదు. ఏదో ఒకటి దేవుని నన్ను మాట్లాడిందామని అలా ఏదో ఒక మాట, ఏదో ఒక బోధ, ఏదో ఒక ప్రసంగం. ఏంటండి విధానం? ఏ ప్రసంగం వింటే నూతన బలం వస్తుందో, ఏ మాటలు వింటుంటే ఎముకల్లో మంట పుట్టుద్దో. అతడు మాట్లాడుచుండగా మన గుండెలో హృదయంలో ఒక మంట పుట్టించగలిగిన మాట. దేవుని బిడ్డలారా, మీరు సీరియస్గా ఆలోచించండి. ఆత్మను చైతన్యపరిచే సందేశం, ఆత్మను రేపే ఒక సందేశం, నూతన బలం ఇచ్చే ఒక సందేశం, మనకున్న బలహీనతల మీద జయమను గురించి ఒక సందేశం. అలాంటి ఉపదేశకుడి దగ్గరికి వెళ్ళాలి, అలాంటి సహవాసానికి వెళ్ళాలి, అలాంటి కూటానికి వెళ్ళాలి, అలాంటి దైవజనుడి సముఖములో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? మన ఆత్మ ఉన్నత శిఖరములెక్కుటకు బలము పొందుద్ది. బలం ఎట్లా వస్తుందండి చెప్పండి? ఉపవాస ప్రార్థనల ద్వారా వస్తుంది. రెండవది ఒక బలమైన ఉపదేశం ద్వారా, ఒక మంచి ఆత్మీయ ఆహారం ద్వారా, పరలోక ప్రత్యక్ష ద్వారా. అప్పుడే నిప్పుల మీద కాల్చిన ఒక రొట్టె పెడితే 40 పగల్లో రాత్రులు నాన్ స్టాప్గా నడిచేంత బలం వచ్చింది. ఆమె ఒక సరైన ఉపదేశం, ఒక సరైన ఉపదేశకుడు, ఒక సరైన వర్తమానం, ఒక సరైన ప్రత్యక్షత ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరములెక్కుటకు బలమునిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నేను దేవుని సేవకునిగా చేసే మనం ఏంటంటే, మీరు శ్రద్ధగా మంచిగా ఆలోచన చేయాలని కోరుతున్నాను. వాక్యాన్ని పరిశీలించమని కోరుతున్నాను. ఏం తెలియజేస్తుంది దేవుని మాట? నువ్వు బలము కలిగి సేవకు వెళ్ళాలని చెప్తుంది. ఎట్లా వస్తుంది బలం? ఉపవాసం. రెండవది మంచి ఉపదేశం. మంచి ఉపదేశం నా ఉద్దేశం ఏంటి? అప్పటికప్పుడు నిప్పుల మీద కాల్చిన ఒక రొట్టె, ఒక నూతన ప్రత్యక్షత మన జ్ఞాపకాల్లో నుంచి, మన విన్న వాటిల్లో నుంచి, ఏమన్నా మన అనుభవాల్లో నుంచి ఏదో ఒకటి ఏరుకొచ్చి ప్రజెంట్ చేసేస్తే అప్పటికి మంచిగా అనిపిస్తుంది. కానీ మన అంతరంగ పురుషుడు బలపడేంత విషయం ఉండదు అక్కడ. అదే ఒక తాజా ప్రత్యక్షతతో కూడిన ఉపదేశం అనుకోండి, తప్పకుండా మన ఆత్మకు బలం వేస్తుంది. మనకు కావాల్సింది అదే కదా. మనం ఏమైనా కానుకల కోసం అక్కడికి వెళ్తామా? లేదు ప్రేమ విందులో భోజనం పెడతానని వెళ్తామా? మనం ఒక ఆత్మలో బలపడాలని ఆశ కదా. ఎక్కడికైనా వెళ్తే ఎందుకు వెళ్తాం? ఒకవేళ ఆ కార్యమే జరగకపోతే, బలమే పొందకపోతే, మరి వెళ్ళని ప్రయాస, సమయం అన్నీ వ్యర్థమైపోయినట్టుగా. అలా జరగకూడదు. అన్నిటికంటే ఖరీదైంది సమయమే, అది వ్యర్థమవకూడదు. ఆ సమయం మన సంఘంతో గడపచ్చు, మన కుటుంబంతో గడపచ్చు, ప్రభుతో గడపచ్చు. అంత విలువైన టైంని ఎందుకు మనం ఇన్వెస్ట్ చేయాలా? వెళ్తే బలం కలగాలి. ప్రార్థనలోనైనా బలపడాలి, లేదా కనీసం వర్తమానంలోనైనా బలపడాలి, వాక్యోపదేశంలో బలపడాలి. బలపడితేనే
బలపరచు ఒక నూతన ప్రత్యక్షత ద్వారా మనకి బలం వస్తుంది. ప్రభుకు స్తోత్రం చెబుదాం. మరొక మాట కూడా సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మీరు మొదటి సమూయేలు 16వ అధ్యాయములో తైలపు కొమ్ములోని తైలమును సమూయేలు దావీదు మీద పోసే నాటికి దావీదు బలవంతుడా బలహీనుడా? అప్పటికే బలవంతుడండి, అప్పటికే సింహాలు చీల్చేశాడండి. అత్యంత బలహీనుడు. ఆ రోజున అభిషేకం అయిన తర్వాత లేదు, అప్పటికే సింహాలు చీల్చేశాడు, ఎలుకబండిని చంపేశాడు. అప్పటికే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పిల్లరా, నువ్వు ఆల్రెడీ బలముగా వాడబడుతున్న సేవకుడివే. నిన్ను బలహీనుడని నువ్వు ఎందుకు అంటలా, ఇప్పటికే వాడబడ్డావు, సింహాలను చంపావు, ఎలుకబంటిని చీల్చావు. కానీ వాటికన్నా మించిన యుద్ధాలు, పోరాటాలు నీ ఎదురు నీకోసం ఉన్నాయి. మరి వాటిలో కూడా అత్యధిక విజయం రావాలంటే నీకు మళ్ళీ ఒక నూతన బలం కావాలి కదా. ఒక బండిలో ఆయిల్ కొట్టించుకుంటే అది ఎప్పటికి ఉండిపోదు కదా, దీపంలో తైలం వస్తే ఎప్పటికి ఉండదు కదా, అది వాడుతున్న కొద్ది ఖర్చు అవుద్ది కదా. ఇంతవరకు దేవుని కృపలో వాడబడ్డాం, అనేకులు బలపరచబడ్డాం, అనేకులు బలపరచామంటే, అనేకులకు వెలిగించామంటే దీపంలో తైలం తగ్గిందనే కదా. మధురమైన వంట వండామంటే సిలిండర్లో గ్యాస్ అయిందనే కదా. ప్రయాణం బాగా చేసామంటే కారులో ఆయిల్ అయిపోయిందనే కదా అర్థం. వాడబడుతున్నప్పుడు మనకు కూడా మరలా నింపబడవలసిన ఒక స్థితి వస్తుంది కదా. సహజం కదా, ఇందులో పెద్ద మర్మమే ఉంది, అత్యంత సహజం కదా. యెహోవా ఆత్మ బలముగా మన మీదకి రావాలి. 3 పద్ధతులండి. 1 ఉపవాస ప్రార్థన, 2 ఒక నూతన వాక్య ప్రత్యక్షత, 3 ఒక బలమైన అభిషేకం. ఈ 3 మన మీదకి వచ్చినప్పుడు మనం ఏమవుతాం చెప్పండి? ఆత్మలో బలము పొంది సేవకి వెళ్తాం. ఈ పూట మన గురి, మన ఆశ, మన దర్శనం ఏంటంటే, ఏదో ఒక బలహీనతో బలవంతంగా సేవలు నెట్టుకొచ్చేసే బ్రతుకొద్దు. అవసరమైతే బ్రేక్ తీసుకుందాం, గద్దులోకి వెళ్ళిపోదాం, ఉపవాసాలు ఉందాం, బలము పొందిన వాళ్ళమే బయటకు వద్దాం. ఉపవాస ప్రార్థనలు బలం ఇస్తాయి. ఒక నూతన వాక్య ప్రత్యక్షత మనకు బలం ఇస్తుంది. ఏమండి, ఒక తైలాభిషేకం మనకు బలం ఇస్తుంది. ఆమె మనము బలము పొందే ఒక 3 పద్ధతులను వాక్యంలో మనకు జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకొక మాట చెప్తాను, 1 గంట అయిపోయింది, మనం ముగించాలి ధర్మంగా. అయితే ఒక్క మాట చెప్తా. ఏంటన్నమాట? అలా బలము పొందిన వ్యక్తివైతే, నువ్వు బలవంతుడివైతే, నీ బిహేవియర్, నీ యాటిట్యూడ్, నీ లైఫ్ స్టైల్, నీ సిస్టమ్ ఎలాగుంటుంది? బలవంతుడు ఎట్లుంటాడు? సింహం దాన్ని నడకే ఒక రేంజి, ఆ టీవీ ఆ రేంజ్ నడకలోనే కదా. అట్లాగే ఈ బలం పొందిన వాడైతే, దైవజనుడు బలవంతుడైతే ఇతని విధానం ఎట్లుంటుంది? నేను ఒకటి వచ్చినాన్ని మీకు బైబిల్లో చూపిస్తాను. స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 8-9 వచనాలు. నీ తండ్రియు అతని పక్షంలో ఉన్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగు బంట్ల వంటి వారే రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు. అతడేదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగి ఉండును. కాబట్టి ఇది ఎవరి గురించి అండి? దావీదు గురించి. అబ్షాలోము నాన్నగారు ఎంతైనా వయసు అయిపోయింది, ముసలాడు అయిపోయాడు, సైన్యం ఇప్పుడు నా వైపు ఉంది, దిక్కుతోచక అడవుల్లో పారిపోయాడు, ఇది నాన్నను చంపడానికి సరైన తరుణం అనుకున్నాడు. వీడికి పనికి మళ్ళీ ఐడియాలు ఇచ్చే చెడిపోయినాడు ఒకడు అహీతోపేలు. ఆడు ఇంక తిరగలేదు, కొడేస్తా వెళ్ళిపో అన్నాడు. మీకు ₹1 మాట చెప్పనా? అబ్షాలోమే పనికి మళ్ళాడు, ఈ పనికి మళ్ళోడు ఇంకో పనికి మళ్ళని పెట్టుకోండి. ఎవరిని? ఇందులో మర్మం చెప్పనా? రాజుగారు నేనే అఫీషియల్ పర్సనల్ ప్రాఫిట్, మనల్ని అడుగుతాడు, మనం చెప్పాకే వెళ్తాడు.
అని ఫీల్ అవుతున్నాడు. అసలు విషయం తెలుసా, ఆయన అడిగి ఆయన చెప్పాక సరైన దైవజనుడు హూషై దగ్గరికి వచ్చి ఆడు అలాగే చెప్తాడు, కానీ నువ్వు చెప్పు, మా నాన్న మీదకి వెళ్ళనా, నేను గెలవగలనా అని అడిగితే ఆయన చెప్పేశాడు, మీ నాన్న సామాన్యుడు కాదురా, మీ నాన్నయు మీ నాన్నతో ఉన్నవారును సింహము వంటి బలము కలిగిన వారు, పిల్లలను పోగొట్టుకుని రేగిన మనసు గల ఎలుగుబంటి లాంటి వాళ్ళు. ముఖ్యంగా మీ నాన్న వయసు అయిపోయింది, బలహీనుడు, అడవుల్లో పరిగెత్తి తెలిసిపోనుకున్నావా, అతడు యుద్ధమందు ప్రవీణుడు. అతను వస్తున్నాడని తెలిస్తే సింహపు గుండె వంటి గుండె కలిగిన వరకు దిగులు పడి చచ్చిపోతాడు. ఇంత బలవంతుడు ఏం చేస్తాడు తెలుసా, జనుల మధ్య ఉండడు, ఏదో ఒక గుహలో కొండలో ఉంటాడు. స్తోత్రం అందరా. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, నువ్వు ఆత్మలో బలము పొందిన వ్యక్తివైతే పద్దాక జనం మధ్య ఉండవు. నీకు అర్థమైతే అర్థమైనంత. పద్దాక ఎక్కడ చూసినా నువ్వే సోది వేసుకొని, కబుర్లు వేసుకొని, అసికేసుకొని, ఇంకేంటి సంగతులు ఏంట్రా కబుర్లు ఎత్తుకురా. ఈ దరిద్రం ఎందుకంటున్నాను అసలు, చిచ్చి తూకం వేసినట్టు కొలిచినట్టు అవసరానికి మాట్లాడలేదు. నోరు మూసుకుంటే అంత కొనుత్తం లేదు. నేను మా పిల్లగాళ్ళు చెప్తాను, నువ్వు వాక్యం పద్దాక చేయలేవు, ప్రార్థన పద్దాక చేయలేవు, పరిచర్య తినేసి పడుకోరా. నువ్వు నోరు మూసుకుని ఉంటే సగం కష్టాలు తగ్గిపోతాయి. నువ్వు వాగే నాశనం అయిపోతున్నావు కదా. నువ్వు పొద్దుగూగలో ప్రార్థన చేయలేవు, నువ్వు పొద్దుగూగలో వాక్యం చదవలేవు, కరెక్టే, ఎవరికి సాధ్యం కాదు. చాలా వాక్యం చదువుకున్నానన్న, ప్రార్థన కూడా చేసుకున్నానన్న, నోరు మూసుకొని పడుకో. నువ్వు చేతికి పరిచర్యం లేదా, పడుకో అయితే. ఎందుకని, వీడి మెలకుగా ఉంటే ఇంకొకరితో మాట్లాడితే ఉన్న బలం కాస్త తగ్గుద్ది తప్ప ఏం ఉపయోగం లేదు. పరిచర్య ఉంటే పరిచర్య చేయమంటాను, పరిచర్య లేకపోతే వెళ్ళి పడుకొని నోరు మూసుకొని. ఎందుకు కూర్చున్నావు, ఏం కావాలి నీకు? వాయించేస్తాను మళ్ళీ బీపీగా వస్తే నాకు ఒక్కోండి. మా ఇంటికో పాచగారు వచ్చాడు, వెళ్ళి పడుకోండి అన్న, కసురుకున్నాడు అందరినీ. కలుసుకుంటే ఆయన అంటాడు, ఇదేటన్నా పరిచయం చేయమని తిడతాను, పడుకోమని తిడతావేంటి అన్నాడు. మీకు తెలియదు బాబు, కొన్ని ఉంటాయని నీకు తెలియదు. మా పరిచయంలో పిల్లల దగ్గర ఫోన్లు ఉంచను, దేవుని స్తోత్రం. వెళ్ళి పడుకోండి అంటే ఎవడు ఫోన్ ఆడి దగ్గర ఉండి ఆడింది పడుకుంటాడు. నమ్మకంగా ఫోన్లన్నీ స్తోత్రం. ఇంకా పరిచయం ఏముండదండి, నాశనమే. ఫోన్ ఒక్కటి ఉంటే చాలు, సర్వనాశనం జీవితం. ఆడు కోరుకున్న తిండి ఎడతాం, అవసరాన్ని మించి తిండి ఎడతాం, అన్ని సౌకర్యాలు ఎత్తాం, ఫోన్ మట్టుకేపాం. ముందే చెప్తాం కమ్మగా వద్దు ఫోన్లని, అయినా తెచ్చుకుంటారు, మేము లాగేసుకుంటాం. శోధనండి బాబు. ఆడేదో ఒకసారి వార్తలు చూద్దాం అనుకుంటాడు, ఆ వార్తలో జరపడిపోద్ది దయ్యం. ఎవరన్నా సంఘస్థులో అమ్మ ఎవరన్నా మెసేజ్ పెట్టారేమో వాట్సాప్ ఓపెన్ చేస్తాడు. అమ్మ మెసేజ్ మాత్రమే వస్తుందా వాట్సాప్లో, దయ్యం మెసేజ్ కూడా వస్తుంది. ఇంటికి వచ్చిన దరిద్రం ముందు లాగేసుకుంటాను నేను. ఇప్పుడు బైబిల్ స్కూల్ జరుగుతుంది కదండి, 100-120 ఫోన్లు ఉన్నాయి మా రూమ్లో, దేవుని స్తోత్రం. లాగేసుకుంటాను మొత్తం అన్నీ. నేను ముందు అప్లికేషన్లోనే చెప్పాను, మీ ఫోన్లు వాడకూడదు, ఫోన్లు లేకుండా వస్తే మంచిది, వచ్చినా మేము తీసేసుకుంటామని చెప్పాను. అయినా తెచ్చేసుకున్నాను, అందరూ మొత్తం లాగేసుకున్నాను. అది వెళ్ళిపోయేటప్పుడు ఎవరిదానికి ఇచ్చేస్తాం, మనకెందుకు. నేనేమన్నానంటే, అది నిన్ను బలహీనపరుస్తుంది. ఒక గంట సేపు ప్రార్థన చేసుకున్నావు, గంట సేపు వాక్యం చదువుకున్నావు, మంచి వాక్యం విన్నావు, కొద్దో గొప్ప ఆత్మకు బలం వస్తుంది. ఇది పట్టుకెళ్ళిపోద్ది మళ్ళీ. ఎందుకు చేతులా, ఆడికి సొంత జ్ఞానం లేదు, నేనన్నా చెయ్యాలి అంతే, తప్పదు. నా చేతులతోనే అన్నం పెట్టి బలపరిచి, నా చేతులతోనే బలహీనపరిచేది ఎలా కుదురుతుంది? అతడు జనాల మధ్యలో ఉన్నాడంట, ఎప్పుడు ఏదో గుహలో కొండ మీద ఒంటరిగా ఉంటాడు. దావీదుకి చుట్టూ 400 మంది యోధులు ఉంటారు. సెంట్రీల 3, 6, 9, 12 అంత సీన్ ఉండదు ఆయన దగ్గర. ఒక్కొక్కడు వ్యూహాత్మకంగా పెడతాడు, ఒక్కడు ఉంటాడు. విరుచుకు పడిపోతాడంట శత్రువుల మీద. దావీదు కానీ అటాక్ చేస్తే అది ఊహించడానికి అవదంట. దావీదు కిందన్నోళ్ళు ఏమన్నారు, ఒకడు 800 మీద ఈట ఆడించాడంట, ఒకడు 700 మంది చంపాడంట, ఒకడు బావిలో దగ్గర సింహాన్ని చంపాడంట.
ఒక్కడు యోవాబు వెళ్ళి రబ్బా పట్టణం సైన్యం తీసుకుని వచ్చాడంట. ఇలాంటి యోధులు త్రివిధ దళాల్లో కీలకమైన ముఖ్య సైన్యాధిపతిని యోవాబు అంటాడు, రాజా తమరు మా లాంటి 10,000 మందికి సమానం. యోవాబు అంటే సామాన్యుడా? అట్టంటోడికే 10,000 మందికి సమానం దావీదు. ఈ బలం రహస్యం ఏంటి తెలుసా? బ్యాచ్తో కూర్చోడు పద్దాక. కొంతమంది ఒకరు సావోదే చక్క గదిలోకి వెళ్తాడు, గంటలు ప్రార్థన చేసుకుంటాడు, వాక్యం చదువుతాడు, ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని ముగించి ఫోన్ ఒకటికొచ్చి కూర్చుంటాడు. మొత్తం పోయింది. మళ్ళీ ఫోన్ అసలు టచ్ అయ్యి చూడొద్దు అంటలేదు నేను. నీ అవసరానికి వాడుకుంటే సరే, అదే నిన్ను వాడేస్తుంటే తెలివి ఉండద్దా? బలం మొత్తం పట్టుకెళ్ళిపోతుంటే అర్థం అవుతా నీకు? ఈరోజు ఫోన్ లేకుండా కమ్యూనికేషన్ ఎలాగా ఉండాలి? ఫోన్ ఉండాలి. ఇంటి దగ్గర ఏం జరుగుతుందో, వాళ్ళకి ఏం టెన్షన్ వచ్చిందో, కష్టం ఉంటుందో నీ మెసేజ్ పెడతారు, ఉండాలి ఫోన్ నీకు. నువ్వు వెళ్ళే మీటింగ్ ఎంతవరకు వచ్చిందో, గొడవ ఏంటో, గోత్రం ఏంటో, కుమారో దానియలో ఏదో గడి కూడా మెసేజ్ పెడతారు కదా, ఉండాలా? మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? మరి నేను చెప్పండి, ఇక్కడికి వచ్చాక ఏం చేయాలా? లైట్ వాడు వచ్చేవరకు అవసరమే, వచ్చాక ఏం చేయాలి? మరి దాని చేతిలోకి మనం వెళ్ళిపోతే ఎలాగండి? మొన్న వారంలో ఎక్కడో ఏ సభలో గుర్తులేదు, ఒకటి వచ్చి సార్ మీ నెంబర్ ఇవ్వండి సార్ అన్నాడు. నేను చెప్పేస్తున్నాను అని రాసేసుకున్నాడు. పక్కన ఒకడు ఉన్నాడు, చేసేస్తావా ఫోను అన్నాడు. వాడే ఉన్నాడు, మరి అందుకే కదా తీసుకున్నాను, చెయ్యి అన్నాడు. అది ఎప్పుడు స్విచ్ ఉంటుంది, ఎందుకు అనవసరం, చిరాకు వచ్చేసింది. నేను తీసుకున్నాను లాస్ట్ ఇయర్. ఆడికి ఎంత చిరాకు ఉందంటే ఆ విషయంలో. మరి రోజుకు 3 కోటాలు ఉంటాయండి, ఫోన్ ఆన్ చేసి కూర్చోనా? అవుతుందా? ఈ కూటమి అయిపోయాక కారు ఎక్కిన తర్వాత ఆన్ చేసుకొని కూర్చుంటాను. మరి కూటమి ఎలాగ ఆన్ చేసి కూర్చోను? మరి సాయంత్రం ఇంకో కూటమి ఉంటుంది, పొద్దున్న ఇంకో కూటమి ఉంటుంది. మరి కూటమిలో ఫోన్ పెట్టుకొని కూర్చోనా? ఈ కూటమి నుంచి ఆ కూటమికి వెళ్ళేదాకా కారులో ఫోన్ ఆన్ చేసుకొని ఉంచుతాను, మెసేజ్లు కొడతా ఉంటాను, రిప్లై పెడుతుంటాను, కాల్సి మాట్లాడుతూ ఆడికి వెళ్ళాక కథం అయిపోయింది సోదరం. ఆ టైము ఎరిగినోడు చెప్తే కరెక్ట్గా ఎప్పుడు చేయాలో మన కూడనోడు తెలుసు ఏ టైంలో చేయాలో అన్నది. ఆడ అమ్మాయికి చేసి అన్న స్విచ్ ఆఫ్ అవుతుందంటే అదే నూతన ప్రత్యక్షత కాదు, చాలా మామూలు వాడుతుంది. అదాగా ఆన్ చేసి కూర్చుంటామండి, ఇదే పని సదా మీ సేవలో. చిచ్చి కాదు, కానే కాదు, అస్సలు కాదు. ఆయన సేవలో, ఆయన కాళ్ళ దగ్గర, ఆయన పనిలో కూర్చోవాలా. కనుక నా మనవి ఏంటంటే ప్రియులారా, ఎక్కువ జనాలతో గడపడం మానేయండి. నువ్వు సెంటర్కి వెళ్ళి కూర్చోవు కానీ ఫోన్లో అందరితో చాటింగ్ పెడుతూ ఉంటావు, గ్రూప్ డిస్కషను, లైవ్ చాటింగు, ఇవన్నీ మానేరా బాబు, నీ దండం పెడతాను. నువ్వు ఒంటరికి గడపడం నేర్చుకో. ₹1 కోటి చెప్తాను. మన ప్రభువుని శిల్పకారుడు అని బైబిల్లో వాడారు లేదా? నేర్పరిన శిల్పకారుని వలె అని యేసు ప్రభు గురించి మాట్లాడాడు. ఎవరో పౌలు గారు. యేసు ప్రభు శిల్పకారుడైతే ఆయన ఎవరిని చెక్కుతాడు? శిలని, రాయిని. ఆ శిల ఎవరో? మనం ఎప్పుడు దొరికావు యేసు ప్రభు చేతికి? నువ్వు ఆయన చేతిలో ఒంటరిగా దొరికితే కదా చెక్కుతాడు, ఒక అందమైన రూపాన్ని తీసుకొస్తాడు. జీవం ఉట్టిపడి ఒక శిల్పం తయారవ్వాలంటే శిల్పి చేతిలో ఉండాలి కదా. నువ్వు ఎప్పుడు బిజీయే, నీకు ఎప్పుడు ఖాళీ అవ్వదు, ఇన్నెప్పుడు చెక్కేది? నీకు ఎలాగ ఇష్టం అంటే వెళ్ళినప్పుడల్లా కొన్ని కొబ్బరి నూనె రాసి పంపించేస్తే తైలము రాసుకున్న రాయి ఇంటికి వెళ్ళిపోద్ది. మళ్ళీ సండే తైలం రాసుకుంటే మళ్ళీ వస్తుంది రాయి. ఎప్పటికీ రాయే సార్. ఆయన చేతిలో ఒంటరిగా దొరికితే చెక్కుతాడు, ఒక అందమైన రూపానికి తీసుకొస్తాడు, ఒక విలువైన పాత్రగా మలుస్తాడు. టైం ఇవ్వాలి కదా, అసలు రావాలిగా చేతిలోకి. అసలు ఒక ఉలి దెబ్బ పడినా పర్లేదా, శుచి పర్లేదా, షేప్ వస్తుంది. నీ ఆశీర్వాదమే ఆశీర్వాదమే, ఉలి దెబ్బొద్దు, శుద్ధొద్దు, ఆశీర్వాదమే ఆశీర్వాదం ఆశీర్వాదమే. రాయి ఎప్పటికీ రాయి. ఉపవాస ప్రార్థనల ద్వారా, మంచి వాక్య ప్రత్యక్షత ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మనం బలం పొందుకుంటాం. ఈ పొందుకున్న బలాన్ని ఎట్లా కాపాడుకుంటామంటే, ప్రజలతో తక్కువ ఉంటే, తక్కువ మాట్లాడితే బలం పొందుకుంటాం.
ఇక పద్దాక చిట్చాట్లు మాటలు సోది, నువ్వు ఎంత అభిషేకం వల్ల మళ్ళీ పోతుంది, సుఖం లేదు. ఈ 2 సూత్రాలు పాటిస్తారని ఆశపడుతూ ఈ వాక్యం పరిశుద్ధాత్మదేవుడు మనకు దీవెనకరంగా మార్చాలని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మనమందరము ప్రార్థనలో ఏకీభించగలిగితే ఈ ప్రార్థన ద్వారా మనం ముగించుకొని పోతున్నాం. హల్లెలూయా. ప్రార్థనలో ఏకీభిస్తారా? ప్రభుతో మాట్లాడండి. మీ మనసులో ప్రభుతో మాట్లాడండి.